సమస్త జీవులను, అది మనుషులనైనను భూమి మీద కలిగిన అపవిత్రతను బట్టి నశింపజేయాలని ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయం నిన్న మనం చూసుకున్నాం. విశ్వాసమును బట్టి ఆ నిర్ణయం మనం ఎలాగా అర్థం చేసుకుంటాము, ఆ నిర్ణయాన్ని మనం ఎందుకు ప్రశ్నించము, వీటన్నిటిని మనం నిన్న చూసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయం చొప్పున దేవుడు ఏం చేశాడంటే నోహకి ఒక గొప్ప పనిని అప్పగించాడు. అది అలాంటి పని అంటే అది మనుషులకు వచ్చే ఆలోచన కాదు, అది దేవుడికి వచ్చిన ఆలోచన. దేవుడికి కలిగిన ఆలోచనను కార్యంలో పెట్టాలంటే దేవుడు ఎంచిన వాడై ఉండాలి. ఈ రోజు ఏ విషయమైనా అంతే, ఆఖరికి సువార్త అయినా అంతే. సువార్త దేవునిది, అది దానిని ఏర్పాటు చేసిన వాడు ఆయన. ఈ వాక్యము లేదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులు అన్ని కూడా ఆయనకి చెందినవి. ఆయన బోధ ఏంటి, ఆయన ఆజ్ఞలేంటి అన్ని కూడా దేవునికి చెందినవి. అవి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళ ద్వారా దాన్ని ప్రకటింప చేసుకుంటాడు. ప్రకటిస్తున్న ప్రతి వాడు కూడా ఈరోజు సేవకుడు కాలేడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి యోగ్యులుగా చేయబడుతుంటారు. నోహు దేవుని కార్యమునకు దేవుని దృష్టిలో నీతిమంతుడు గాని యోగ్యుడిగానే ఉన్నాడు. ఇప్పుడు నోహుకి ఎటువంటి ఈ ఒక ఓడ కట్టాలనే ఆలోచనను దేవుడు తీసుకొచ్చాడు. దాని విస్తీర్ణత ఎంత ఉండాలో అనేది కూడా దేవుడు అతనికి తెలియజేయడం జరిగింది. ఆ ఓడలో ఎక్కడ తలుపు ఉండాలి, ఎక్కడ కిటికీలు ఉండాలి, ఇవి కూడా దేవుడు అంటే ప్రతిదీ కూడా ఒక కొలత చొప్పున దేవుడు చేస్తూ వచ్చాడు. నోహుకి దేవుడు ఎందుకు ఏంటి అనేది ఇంకా చెప్పలేదు, అంటే కొంతవరకు తెలిసింది. కానీ ఇందులో నిన్న మనం చూసుకున్నట్టుగా దేవుడు అంత వివరించి చెప్తున్నప్పుడు దేవుడికి ప్రత్యేకమైన ఆలోచన ఉంది. ఇది నోహు అర్థం చేసుకున్నాడు. ఈరోజు సువార్తలో కూడా క్రీస్తు ప్రభువుని గురించి పరిశుద్ధ గ్రంథంలో అయితేనేమి వివరించి చెప్పబడుతున్నప్పుడు దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. రక్షణ వివరింపబడుతున్నప్పుడు, పాపము దాని యొక్క పరిణామాలు వివరింపబడుతున్నప్పుడు, రక్షింపబడాలి అనే విషయముపై ఎందుకు అనే ఒక ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకు సువార్త ద్వారా దేవుడు వివరముగా సమాధానం చెప్పడానికి అన్నిటికీ కూడా దేవుడి దగ్గర ఒక మంచి ఆలోచన, గొప్ప ఆలోచన. ఎందుకు మన వాక్యాన్ని వినాలి, ఎందుకు వాక్యాన్ని నమ్మాలి, ఎందుకు దేవుడు పిలుపుకు తల వంచాలంటే మనకి దేవుని గురించిన వివరము పెరుగుచున్న కొద్దీ ఇది ఎంత వాస్తవం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ వాక్యముకు సంబంధించిన జ్ఞానం ఎంతమందికి అయితే అది వృద్ధి చెందుతూ ఉంటుందో, అంటే వాళ్ళలో ఈ వాక్య జ్ఞానం పెరుగుతూ ఉంటుందో, వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసిన ఈ పరలోక రాజ్యం పట్ల అంత విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉంటారు. నోహకు కూడా దేవుడు ఈ వివరాలు ఇస్తున్నప్పుడు నోహకి ఎలా జరగబోతుందో తెలియకపోయినా దేవుడికి చాలా స్పష్టమైన ప్రణాళిక ఉందని అర్థం చేసుకున్నాడు. ఈ ఓడను కట్టమన్నప్పుడు అది 3 అంతస్తులుగా కట్టమన్నాడు. దేవుడికి 3 అంతస్తులే ఎందుకంటే దానికి 3 సరిపోద్ది అంతే. ముఖ్యంగా 3 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల కనపడదు. 3 అనే సంఖ్యకు ఒక ప్రాముఖ్యత కూడా ఉంది. అంటే కొన్ని సంఖ్యలు ఎప్పుడు కూడా 3 ఒకటి, 7 ఒకటి, 10 ఒకటి, 12 ఒకటి, ఇవన్నీ కూడా దేవుడు ప్రత్యేకముగా వాటిని ఉపయోగిస్తూ ఉంటాడు. అది అంటే మనుషుడికి అర్థం కావడం కోసం. అలాగే 3 అన్నప్పుడు అది దేవుని సంఖ్య 3 అనేది. ఎందుకంటే దేవుడు తన్ను తాను ఎలా బయలుపరుచుకున్నాడు మానవుడికి అనేది తండ్రి గాను, కుమారుని గాను, పరిశుద్ధాత్మ గాను ఆయన బయలుపరుచుకున్నాడు. అలా బయలుపరుచుకున్నప్పుడు దేవుడు ఒక్కడగానే ఉన్నాడనే సంగతిని కూడా ఆయన తెలియజేసుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ దేవుడు ఆలోచన అంతా కూడా తనకు సంబంధించినట్లుగానే చేసుకున్నాడు. ఒక మనుషుని యొక్క ఆలోచన కానీ, లేకపోతే మనుషుని యొక్క ప్రమేయం కానీ ఇందులో లేదు. పోనీ మనుషుని సలహా అడిగాడా దేవుడు అంటే అడగలేదు. ఇది కేవలము ఆయనలోంచి వచ్చిన ఆలోచన. దానికి ఈయన నోహుకి ఏం చేశాడంటే ఈ ఆలోచన అంతటిని వివరించడం మొదలుపెట్టాడు. 17వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేయటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను, లోకమందున్న సమస్తమును చనిపోను. దేవుడు విషాదకరమైన ఒక విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఇది నోహు వింటాడు అని నోహు అనుకుని ఉండడం. అంటే దేవుడు నాశనం చేస్తా అన్నాడు కానీ
పోనీ ఇది ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయటానికి కూడా నోహకి ఎప్పుడు దీని విషయంలో అనుభవం లేదు. కానీ ఒక గొప్ప కార్యము జరగబోతుంది. దేవుడు తన ఉగ్రతను చూపించబోతున్నాడు. దుష్టులైన వారిని శిక్షిస్తున్నాడు అనే సంతోషము నోహకు కలుగు చేశాడు దేవుడు. ఎందుకంటే నోహు ప్రయాస అంతా ఏంటి అంటే విశ్వాసమును బట్టి లోకముపై నేరస్థాపన చేశాడు. అది నోహు యొక్క ప్రయాసం. ఇప్పుడు ఎవడు నేరస్థాపన చేస్తాడు? నేరాన్ని ద్వేషించేవాడే నేరస్థాపన చేస్తాడు. మనం పాపాన్ని ద్వేషించట్లేదు అనుకోండి, మనం పాపానికి మనము ఆసరాగా ఉంటాం, పాపం పక్షంగా మాట్లాడే వాళ్ళగా ఉంటాం. మనము క్రీస్తును పొందిన విధానమును బట్టి పాపమును ద్వేషించడం అనేది జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు లోకం మీద మనము నేరస్థాపన చేస్తుంటాం. అంటే ఎక్కడ నేరం జరిగి అది ఏదవనండి, చిన్నదవనండి, పెద్దవనండి, నేరం అనేది జరిగేటప్పటికి మనల్ని బట్టి అది నేరంగా చెప్పబడుతుంది. మనకి చట్టం అక్కర్లేదు దీనికి. ఆఖరికి పాత నిబంధన క్రొత్త నిబంధన కూడా అవసరం లేదు. పాత నిబంధన క్రొత్త నిబంధన అనేవి మనుషుడు తన్ను తాను బలపరుచుకుని దేవుని కొరకు జీవించలేడు కాబట్టి ఇవ్వబడ్డాయి. వాస్తవంగా విశ్వాసమును బట్టి ఆలోచన చేస్తే నోహు ఏ నియమము లేకుండానే లోకం మీద నేరస్థాపన చేశాడు. నోహుకి ఎలా తెలుసు పలానా తప్పు పలానా రైట్ అని? ఆ ఫలము తిన్నవానికి పుట్టాడు ఇతను. ఏంటి మంచి చెడులను వివేచించే ఈ జ్ఞానం అతనికి కలిగింది. కానీ చెడుని చేయకుండా మంచినే చెయ్యాలి అంటే, అది దేవుడికి ఇష్టమైన మంచిని చేయాలంటే విశ్వాసం వల్ల అతను నీతిమంతుడై ఉండాలి. అతడు విశ్వాసం వల్ల నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి లోకం మీద నేరస్థాపన చేయగలిగాడు. ఏంటంటే దేవుని నీతి అతనిలో ప్రవహిస్తున్నప్పుడు ఏది పాపము ఏది కాదో చెప్పగలిగాడు. అంతేకాదు అతడు చెయ్యట్లేదు కాబట్టి, చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, ఆ యుద్ధములు అంటే ఈ చేయకుండా ఉండేందుకు చేసి ప్రయత్నంలో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, ఆ యుద్ధములో అతను గెలవటం మొదలుపెట్టాడు. అంటే చుట్టూ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలాగైతే పాపము బట్టి జీవిస్తున్నారో, ఈ దుర్మార్గముగాను బలాత్కారంతో జీవిస్తున్నారు, నోహు అలా జీవించలేదు. ఇప్పుడు ఎవరైనా నువ్వు ఎందుకు ఇలా జీవించట్లేదు, మేము ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేయట్లేదంటే అది తప్పు అని చెప్పగలను. నువ్వెవడు తప్పు అని చెప్పడానికి మాకు తప్పు అనిపించట్లేదు కదా అన్నప్పుడు దేవుణ్ణి సాక్షిగా చూపించగలను. ఎందుకంటే విశ్వాసమును బట్టి తను దేవుణ్ణి సాక్షిగా కలిగి అది తప్పు అని చెప్పగలుగుతాడు. సో దేవుడు నియమ నిబంధనలు లేనప్పుడు తనకంటూ ఒక జనాంగాన్ని కానీ ప్రజలను కానీ ఎలా ఏర్పరచుకున్నాడు, ఇప్పటికీ అదే చేస్తున్నాడు. చూడండి, సువార్త వినుట వల్ల విశ్వాసం అన్నప్పుడు సువార్తను మనం వింటుంటే ఏం వింటాం? దేవుని యొక్క మాటను మనం వింటాం. అది వింటున్నప్పుడు సువార్త మనకి ఏం కలుగు చేస్తుంది అంటే, దేవుడు ఎంచిన మంచిని మాత్రమే చేసేవాళ్ళగా మనల్ని అది బలపరుస్తూ లేకపోతే ఒప్పింపు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనము ఇది తప్పు ఇది రైట్ అని తెలిసిన తర్వాత మనం ఈ పాపాన్ని ద్వేషించగలిగి మేలును లేకపోతే నీతిని మనం జరిగించగలుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం లోకం మీద నేరస్థాపన చేసేస్తాం. వాడికి ఇది తప్పు అని మనం చెప్పక్కర్లేదు, కానీ మన జీవితంలో మనం జీవిస్తున్న ఈ పరిశుద్ధమైన విధానం బట్టి వాడి తప్పు చేసినప్పుడు వాడికి అర్థమైపోతుంది తప్పు అని. ఇది నోహు చేశాడు విశ్వాసం బట్టి. వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళు, వాళ్ళు చేస్తుంది చెడ్డ పని అని వాళ్ళకే కాదు, దేవుడు కూడా ఈ నోహు నీతిని బట్టి, అంటే ఆయన నీతే కాబట్టి ఆ నీతిని బట్టి దేవుడు ఒక తీర్మానానికి రాగలిగాడు. ఇప్పుడు నేరం ఆరోపింపబడిపోయిన తర్వాత శిక్షే. స్థాపించబడిపోయింది అనుకోండి, కోర్టులో కేసు జరుగుద్ది, వాదోపవాదాలు జరుగుతాయి, కొంతకాలం గడుస్తుంది. తర్వాత ఒక వ్యక్తి నేరస్తుని రుజువు చేయబడింది అనుకోండి, ఇది నేరస్థాపన జరిగిపోయింది. నేరాన్ని స్థాపించేసిన తర్వాత అవతల వాడికి శిక్షే. క్రైస్తవులుగా లేకపోతే విశ్వాసులుగా మనం చేయగలిగిన యుద్ధం ఇది ఒక్కటే. మనకి దేవుడు ఎంత గంభీరమైన లేకపోతే అమోఘమైన యుద్ధాన్ని ఇచ్చాడు. చేతులతో పని ఉండదు ఈ యుద్ధానికి, నోటితో పని ఉండదు. కానీ విశ్వాసమును బట్టి మనం దేవునికి అనుకూలంగా జీవించేస్తున్నప్పుడు ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పుని మనం స్థాపించేస్తాం. ఎప్పుడైతే అది స్థాపింపబడిపోయిందో, అంటే స్థాపింపబడనంత వరకు కూడా దేవుడు శిక్షించడం ఎవరిని నేరం చేస్తున్న వాళ్ళని, అది స్థాపింపబడాలి, అంటే అది రుజువు చేయబడాలి. అది దేవుడికి చివరికి ఇంకా చాలు అనేటట్టుగా ఉండాలి. మనం ఆ నేరమును స్థాపించేసాం అనుకోండి వాడి విషయంలో, ఇక దేవుడు తీర్పు తీసుకొచ్చేస్తాడు. ఆ వ్యక్తి పైన అవ్వచ్చు,
లేదంటే ఆ సమాజం పైన ఉండొచ్చు, ఆ దేశం పైన ఉండొచ్చు. దేవుడు తీర్పుని తీసుకొస్తాడు. ఇప్పుడు నోహు విశ్వాసమును బట్టి నేరస్థాపన చేయగలిగిన వాడిగా, ఇతడు ఏమి జరగబోతుందో అది ఎంత భయంకరంగా ఉంటదో తెలియకపోయినప్పటికీ దేవుడు తనకి వచ్చి చెప్పినప్పుడు దాన్ని సింపుల్ గా అతడు అంగీకరించాడంతే. అందుకే అన్నాడు, నేనే జీవవాయు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను, లోకముందున సమస్తమును చనిపోవును అంటాడు. జల ప్రవాహం అంటే ఇప్పుడు మనకు తెలుసు, కానీ నోహకు తెలియదు. ఈ జల ప్రవాహం అనేది అతడు ఒకవేళ విశ్వాసమును బట్టి అర్థం చేసుకోగలిగాడు అంటే అర్థం చేసుకుండొచ్చు, కానీ కంటితో చూసి దాన్ని అనుభవించే అంతటి పరిస్థితికి అతను ఎప్పుడు రాలేదు. ఈ రోజు మనకి నరకం ఉందని తెలుసు. నరకం ఎలా ఉంటుందో చెప్పమంటే చెప్పగలమా? ఎలా చెప్తాం? వాక్యములో ఇప్పుడు మనకు వివరణ ఉంది కాబట్టి అక్కడ పురుగు చావదు, లేకపోతే ఆ పళ్ళు కొరుక్కోవడం ఉంటది, అక్కడ నిత్యము మంట ఆగదు, ఇది చెప్తాం. ఇది చెప్పి మనకి భూమి మీద కలుగుతున్న దృశ్యాలను బట్టి, అంటే ఒక వ్యక్తి సపోజ్ జబ్బుతో దీర్ఘకాలం ఉన్నాడు అనుకోండి, అది ఎంత బాధగా ఉంటది అనేది మనం చూసిన దాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, ఓహో అగ్ని వచ్చి దహిస్తే ఇలా బూడిదైపోద్ది అనమాట అనేది కొంత ఆలోచన ఉంటది. ఇలాంటి రుజువుల చేత మనము ఈ నరకంలో అగ్ని ఆగదు, పురుగు చావదు, పళ్ళు కొరుక్కోవడం ఉంటది అనేది మనం ఊహించగలం తప్ప వాస్తవంగా దాన్ని అనుభవించిన వాళ్ళమైతే కాదు. ఇప్పుడు జలప్రళయం కూడా ఇది అందరినీ నశింపజేస్తుంది, శరీరము ధరించుకున్న ప్రతి దానిని కూడా నాశనం చేస్తుంది మటుకు అర్థమైంది. కానీ ఇది ఎంత గంభీరంగా ఉంటదో, ఎంత భీకరంగా ఉంటుందో అతనికి తెలియదు. ఎందుకు తెలియలేదు అంటే నీతిమంతుడు కాబట్టి. అతనికి తెలియాల్సిన అవసరం లేదు. మనకెందుకు నరకం ఎంత వేడిగా ఉంటుందో తెలుసుకోవడం మనకు అవసరం లేదు. పరలోకం ఎంత చల్లగా ఉంటుందో అది మనకు తెలుసు. నోహు దేవుడు ఇక్కడ గమ్మత్తైన సంగతి ఏంటంటే, అందరినీ చంపేస్తాను అంటున్నాడు దేవుడు, నాకేమో ఓడ కట్టే పని అప్పు చెప్పాడు, దీనికి ఏమో గూడంత నమూనాను కొలతలు ఇచ్చేస్తానని నాకు అన్నప్పుడు నోహుకు ఒక సంగతి అర్థమైపోయింది, ఇంకా దేవుడు చెప్పకముందే. ఏంటంటే అతడు ఇందులో తప్పింపబడ్డాడని. ఆ లోకం మీద దేవుడికి ఎటువంటి దృష్టి ఉందో అటువంటి దృష్టి నోహం మీద లేదు. ఇది ఎంత సంతోషకరం చూడండి. నోహం ఇప్పుడు జరగబోయేది నాకు చెప్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దాని కొరకు దేవుడు నా ద్వారా పని చేయించుకుంటున్నట్టు నేను దాంట్లోంచి మినహాయింపబడినట్లే కదా. ఎప్పుడైతే విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తామో ఈ అనుభవం కలుగుద్ది. ఏదో క్రియ కాదు, దేవుని పేరు చెప్పి సంఘం పేరు చెప్పి క్రియ చేసేయడం కాదు, విశ్వాస సంబంధమైన క్రియలు చేసినప్పుడు మనకి ఈ నోహకి ఎటువంటి అనుభవం అయితే కలిగిందో, అక్కడ నేను దేవుని క్రియల్లో ఉన్నాను కాబట్టి బయట జరగబోయే ఏ ఘోరం అయితే ఉందో దాని నుంచి నేను మినహాయింపడ్డాను. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. అంటే ఉపయోగము లేదు అన్నట్టు అర్థం. ఎందుకంటాడు అంటే, మరి నువ్వు దేవుని పక్షముగా ఉన్నట్లు, దేవుడు నీ పక్షంగా ఉన్నట్లు నీకు ఎలా అర్థం అవుద్ది? విశ్వాసం వల్ల కృపచేత మనం రక్షింపబడతాం, అందులో అనుమానం లేదు. రక్షింపబడిన తర్వాత రక్షణ ఉంటది, మనకు ఉండకుండా ఉండదు. ఇప్పుడు రక్షణలో ఉంటున్న వాడు విశ్వాస సంబంధమైన క్రియలు ఎందుకు చేయాలంటే, నోహ ఎందుకు చేశాడు? అందుకే నోహ చేస్తున్నప్పుడు ఇది మన మేలుకి చెప్తున్నాడు కానీ దేవుడికి ఏదో మనం ఉద్ధరిస్తామని కాదు. ఆ క్రియలు లేని విశ్వాసం మృతం అన్నప్పుడు ఏంటంటే, నువ్వు జీవించి ఉన్నావు అనే సంగతి నువ్వే మర్చిపోయే పరిస్థితి రావచ్చు. లోకము చనిపోయింది, వాళ్ళు మామూలుగా మనుషులా బ్రతుకుతున్నారు కానీ ఆత్మల విషయంలో వాళ్ళు చనిపోయి ఉన్నారు, చనిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. మనమైతే క్రీస్తుని బట్టి రక్షింపబడిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏమీ చేయను అనేటట్టుగా ఉండకూడదు. దేవుడి కొరకు మనం ఏ పాత్రనైనా పోషించడానికి మన విశ్వాస విషయంలో పరిపూర్ణతకు వచ్చి ఉండాలి. ఆ మనసు ఆసక్తి మనకు ఉండాలి. ఇప్పుడు ఈ క్రియలు చేస్తున్నప్పుడు, దేవుడు దయచేస్తున్న క్రియలు చేస్తున్నప్పుడు మనకు కలిగే భావాలు ఏంటి అంటే, దేవుడు నాకు అప్పచెప్పిన ఈ పని ఇంకొకరికి అప్పచెప్పలేదు అంటే దేవుని దృష్టిలో నేను ఉన్నాను. నేను ఈ క్రియలు చేయగలిగి దేవుడి యొక్క పనిని నేను ముందుకు జరిగించగలుగుతున్నాను అంటే దేవుడు నన్ను మిగిలిన వాళ్ళ నుండి నన్ను మినహాయించాడు. దీని ద్వారా దేవుడు నన్ను గాని నా కుటుంబాన్ని గాని ఇంకొక దశలోకి తీసుకెళ్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. ఈ గ్యారంటీ మనకు లేదనుకోండి, అంటే క్రియలు చేయట్లేదు అనుకోండి విశ్వాస సంబంధమైనవి, అప్పుడు ఏమవుతుందంటే అపవాది వచ్చి నువ్వు చచ్చిపోయి ఉంటాడు, నువ్వు వేస్ట్, నీది ఏమైనా ఉపయోగం లేదు,
నువ్వు ఈ చచ్చిన క్రియలు చేయంటాడు. మరణ సంబంధమైన క్రియలు మన చేత చేయించడం మొదలు పెడతాడు. ఎందుకు ఇంత నీతి క్రియను దేవుడు నోవాహుకు అనుగ్రహించాడు, అప్పగించాడంటే అతడు నీతిమంతుడని దేవుని ఎదుట రుజువుపరుచుకున్నాడు. అందుకు దేవుడే ఏం చేశాడంటే ఇంత నీతిమంతుణ్ణి నేను ఎలా హెచ్చించాలా అనుకున్నాడు. ఎలా హెచ్చించాలా అనుకున్నప్పుడు నోవాహును పిలిచి నిన్ను మాత్రమే నేను కాపాడుకోవాలి అంటే ఆ తర్వాత చెప్తాడు. కానీ నిన్ను మాత్రమే కాపాడుకోవాలి అనుకున్నాడు కాబట్టి ఏం చేశాడంటే నోవాహును పిలిచి ఈ ప్రత్యేకమైన కార్యాన్ని అతనికి అప్పచెప్పాడు. అది ఎంత గొప్ప ఘనత చూడండి. దేవుడు ఒక మనిషిని పట్ల ఇలా ప్రవర్తించడం. ఆ ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ రక్షణ గురించి చెప్పిన తర్వాత అది దేవుని వరము అని చెప్పిన తర్వాత అది క్రియల వల్ల కలిగినది కాదు కాబట్టి ఎవడు అతిశయపడడానికి వీలు లేదని చెప్తూ అంటాడు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారా, ఏమంటాడు? మన నచ్చిన క్రియ మనం చేయమంటేది ఇక్కడ ప్రభు రక్షించుకున్న తర్వాత ఏమంటున్నాడు అక్కడ? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకి. ఇప్పుడు నోహకి ఈ సత్క్రియని దేవుడు ఇచ్చాడంటే ఇది నోహు తనకు తానుగా ఊహించుకోనో కనిపెట్టో లేదంటే బోరుగొట్టో చేసిన పని కాదు. అసలు ఇది చేయాల్సిన పరిస్థితి వస్తుందని అతనికి తెలియదు. కానీ దేవుడు ముందుగానే అతని కొరకు ఈ సత్క్రియను నిర్ణయించున్నాడు, సిద్ధపరిచి ఉంచాడు. దేవుడు మనకి మన విశ్వాసమును బట్టి సత్క్రియలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ సత్క్రియలను మనం కనుగొని చేయవారము ఉండాలి తప్ప దేవునికి మనం ఏదో చేసేయాలనే ఉద్దేశంతో చేసేస్తే వాటి వల్ల దేవునికి ఉపయోగం ఉండదు. ఈ నోహు ఇటువంటి మనస్సు కలిగిన వాడు కాబట్టి 18వ వచనంలో దేవుడు ఏమన్నాడు చూడండి, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును అన్నాడు. వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరి స్థితి ఒకటే, నువ్వు వేరు. వాళ్ళందరికి నేను ఇవ్వబోయేది ఒకటే, నీకు నేను ఇవ్వబోయేది ఒకటే. నీతో ఇంత చేస్తున్నప్పుడు నీతో నేను నా నిబంధన స్థిరపరచున్నాను. ఇది ఎంతటి ఆశీర్వాదం అంటే నువ్వు మరణించవు అంటున్నాడు అంతే. నీతిమంతుడికి మరణం ఎక్కడ ఉంది? శ్వాసం వల్ల నీతిమంతుడిగా చేయబడిన వాడికి మరణం లేదు. దేవుడు ఒక ప్రత్యక్షమైన క్రియ ద్వారా రాబోయే తరాలన్నిటికీ ఎన్నైతే అన్నిటికీ సూచనగా ఉంచేసాడు. సో నీతో అయితే నా నిబంధన నేను స్థిరపరచుదును అన్నాడు. నీవును నీతో కూడా చూడండి, అతను మాత్రమే దేవుడు పరిగణించలేదు. మీకు ఒక ఉదాహరణ కావాలంటే లోతు విషయంలో దేవుడు లోతును మాత్రమే బయట తీసుకురావాలనుకోలేదు. లోతు భార్య, లోతు కుమార్తెలు వీళ్ళందరినీ కూడా దేవుడు లోతును బట్టి తీసుకురావాలనుకున్నాడు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళు మన కుటుంబంలో అందరూ దేవుణ్ణి ఎరిగిన వారు కాకపోవచ్చు, కానీ ఒకవేళ మనము దేవునికి నమ్మకంగా ఉంటున్న వాళ్ళమైతే మనల్ని బట్టి దేవుడు మన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. దానికి ఆయన ప్రణాళిక వేసేస్తాడు. వాళ్ళు ఎప్పుడు మార్పు చెందాలో, ఎప్పుడు వాళ్ళు ఈ రక్షణలోకి వచ్చాలో, వాళ్ళని ఎలాగ ఆయన వైపు తిప్పుకోవాలో అన్నిటికీ. ఎందుకంటే ఒక్క నిన్ను బట్టి నువ్వు ఆయన కొరకు జీవించిన నమ్మకమైన జీవితం. ఈ లోతు భార్య వెనక్కి తిరగకుండా ఉంటే బయటకు వచ్చేది. అప్పుడు కుమార్తెలు కూడా పాపం చేసేవాళ్ళు కాదు. ఇది అంటే దేవుడు ఒక వ్యక్తిని బట్టి తన కుటుంబాన్ని అంతటినీ కూడా కాపాడుకోవాలనుకుంటాడు అని ఆశది. సో మనం ఒకవేళ నమ్మకంగా ఉంటున్నామంటే మన నమ్మకత్వం బట్టి, మనం జీవిస్తున్న నీతి జీవితం బట్టి మనం కుటుంబము ప్రభావితం అవుతుంటుంది. పౌలు అందుకే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఈ భార్యాభర్తల గురించి చెప్తూ అంటే ఆ ఇద్దరిలో ఒకడు అవిశ్వాసముతో ఒకవేళ ఉంటుంటే అప్పుడు అంటాడు, అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్త వల్ల పరిశుద్ధపరచబడును అంటాడు. అలాగే విశ్వాసి అయిన భార్య ఉండటం వల్ల అవిశ్వాసి అయిన భర్త పరిశుద్ధపరచబడును అని. అప్పుడు మీ పిల్లలు పవిత్రులు అంటాడు. ఈ పిల్లలు అపవిత్రులు కాకుండా ఉండాలంటే కనీసం భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒక్కడైనా దేవుణ్ణి పరిపూర్ణంగా ఎరిగిన వాళ్ళే ఉండాలి. దేవుని నీతిని జరిగించేవాడు, అంటే దేవుని కార్యములకు పాత్రగా ఉండేవాడు వాళ్ళు ఉండాలి. ఉంటే కుటుంబం అంతని దేవుడు కాచేస్తాడు. ఇది మనకి ఎంతటి ఒక రకంగా పెద్ద ఆఫర్ ఇది. ఎందుకంటే అందరూ నీతిమంతులుగా ఉంటేనే రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతానంటే నోహు ఏమైపోవాలి ఇక్కడ. కానీ ఒకరిని బట్టి దేవుడు అందరినీ పిలుచుకున్నాడు.
ఎందుకు ఒక్కడున్నా కూడా ఆ ఇంట్లో ప్రభావం ఉంటది, ఉండకుండా ఉండదు. ఇటు ఒక్కడి చెడ్డోడు ఉంటే ఆ ఆ ఆ చెడంతా ఇంట్లోకి వచ్చేస్తది అని అనుకుంటే, ఒక నీతిమంతుడు ఉంటే ఈ నీతంతా ఇంట్లోకి వెదజల్లదా? ఎక్కడ నీతిమంతుడు ఉంటాడో అక్కడ దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాడు. ఒకడు అందులో బలహీనుడు ఉండొచ్చు, కొంతమంది తప్పులు చేసేవాడు ఉండొచ్చు, దేవుని నియమాన్ని జరిగించలేని వారు ఉండొచ్చు, అజ్ఞాతిక్రమం చేసేవాడు ఉండొచ్చు. కానీ ఈ ఒక్కడిని బట్టి దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు ఇంక తెగించి దేవునికి పూర్తిగా వ్యతిరేకం అయిపోతే దేవుడు ఏమి చేయలేడంటే ఆయన విడిచిపెట్టాడు. కానీ లేకపోతే దేవుడు కుటుంబాన్ని రక్షించుకుంటాడు. సో ఇప్పుడు నోహతో ఏం చెప్తున్నాడు అంటే, ఆ నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. సో మనకి సంఖ్య 8 అని అర్థమైంది. ఇందుకే ఇతను ఇతని భార్య, ముగ్గురు కొడుకులు షేమ్ హామ్ యాఫెత్ అని ముందే చెప్పాడు. సో అక్కడితో 5 అయిపోయారు. మరి కోడళ్ళు అన్నాడు కాబట్టి వాళ్ళకి ముగ్గురికి పెళ్లిళ్ళు అయ్యాయని అర్థం. 8 మంది. సో ఈ 8 జనాంగంలో 8 మందికి మినహాయింపు చూడండి. ఇప్పుడు ఇరుకు మార్గం అంటే చూడండి ఎలా ఉంటుందో. ఇరుకు మార్గం విశాల మార్గం. యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. మనం అనుకుంటాం ఈ ఇరుకు మార్గంలో ఎంతో మంది మీద వెళ్తారు కదా అనుకుంటాం. ఏది 8 మందే. ఆ రోజు నోహ కాలంలో ఇరుకు మార్గంలో 8 మందే పట్టారు, మిగిలిన వాళ్ళందరూ బయట ఉన్నారు. దేవుని నీతిని జరిగించమంటే సాధారణమైన విషయం కాదు. అది అంటే మనం ఉద్యోగం చేసి నమ్మకంగా ఉదయం డ్యూటీకి వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చేసి టైం నెల జీతం తీసుకుని మనం ఆ రకంగా పని చేసేస్తున్నంతటి సులువైన పని అయితే కాదు. ఎందుకంటే లోకానికి వేరుగా దేవునికి నచ్చినట్లుగా జీవించాలి. సో ఇది అయితే అది అలవాటు అయిపోయింది అనుకోండి. నోహలాంటి అలవాటు అయిపోయినట్టు అందులోనే జీవించడం అతనికి అది సౌఖ్యం అయిపోయింది అనుకోండి. అది పెద్ద కష్టం కాదు. ఆ నీతిలో జీవించాలి. అందులో బయటికి వెళ్ళడానికి భయపడతాం. ఇది ఆ పరిణామాలు ఎలా ఉంటే మనకు అర్థమైపోతుంటాం. సో నోహ తన కుటుంబం అంతటినీ కూడా ఇక్కడ కాపాడుకోగలిగాడు. మీరందరూ అందులో ప్రవేశించండి అన్నాడు. చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఇటు 9వ రావడానికి వీల్లేదు. నోహ మా బామర్ది ఉన్నాడు అంటే కుదరదు. ఎందుకంటే లేడు అక్కడ. ఆ బామర్ది కూడా వాళ్ళు కలిసిపోయాడు. 9వ లేడు, మీరు మాత్రమే అన్నాడు. అందులో నోహ ఎలాంటి వాడంటే దేవుడు ఏది చెప్తే అది చేసే రకం. దానికి ఒక పొల్లో ఒక ఒత్తో ఇచ్చే రకం కాదు. సో ఇతనికి అంత ప్రత్యేకముగా స్పష్టముగా దేవుడు ఆజ్ఞించాడు. మరియు అంటున్నాడు 19వ వచనంలో, ఇప్పుడు దేవుడు ప్రణాళిక ఇది భారంతో కూడింది. ఇది కానీ ఆ ఒక్క వ్యక్తి దీన్ని ఆ పర్యవేక్షించడానికి కష్టమైన సంగతి అయినప్పటికీ ఈ పనికి దేవుడు ఎంతో సహకరించి అతనికి సులువు చేశాడు. అంటే ఒక క్రియ మనం చేస్తున్నప్పుడు దేవుని కొరకు దేవుడు నీకు ఇచ్చి నువ్వు చేసే భారం అంతా మనమే పడాడు. ఏ చెక్కతో చేయాలో చెప్పాడా, ఎలా చేయాలో చెప్పాడు, దానికి కావాల్సిన వనరులు అన్ని సమకూర్చాడు. ఇప్పుడు వాళ్ళలోకి ఎవరెలా చెప్పాడు, ఇంకేమేమి అందులో పెట్టాలో చెప్తున్నాడు, వాటి గురించి కూడా చెప్తాడు. చూడండి అది ఎంత గొప్పగా ఉంటుందో. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీ ఓడలో తేవలను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలను. ఇక్కడతో ఆపేసాడు అనుకోండి దేవుడు. ఇంకా నోహ పని అయిపోయినట్టే. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు వీటిలన్నిటిని? వీటిని ఎక్కడ వేటాడతాడు? ఒక్కొక్క జత తీసుకురావాలంటే ఒక్కొక్క జాతికి ఆయుష్ ఓపిక అయిపోతుంది. ఇది ఇప్పుడు ఈ క్రియ ఎంత విస్తారమైంది. ఒక వ్యక్తి చెయ్యాలంటే వాడు ప్రాణం పోయినా పోద్ది ఇందులో. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, 2 చొప్పున ప్రతి జాతిలోని అంటే శరీరంలో ఉన్న ప్రతి జాతిలోని కూడా నువ్వు ఏమన్నా నీవు ఓడలోనికి తేవాలను, నువ్వు తేవాలనంటే చెప్పాడు. కానీ దేవుడు ఎక్కడితో ఆగలేదు. మనకు సత్క్రియ ఇచ్చినప్పుడు దేవుడు దానిని ముగించేటట్లు కూడా దేవుడే ప్లాన్ చేసుకుంటాడు. మనం ఇప్పుడు అందుకే ఈ కార్యము దేవుడిదై ఉండాలి. మనం ముగించలేమని తెలిసినా కూడా దేవుడు మనం ముగించేటట్టుగా మనకు సహాయం చేస్తాడు. దేవుని పక్షంగా జీవించడంలో పూర్తిగా దేవుని పక్షానికి వచ్చేయాలి. అప్పుడు దేవుని కొరకు చేసే క్రియల్లో ఆ పరిపూర్ణతను దేవుడు మనకి చూపిస్తాడు. దానివల్ల వచ్చే ఆనందాన్ని మనకి ఇస్తాడు. సో ఇప్పుడు ఈ తేవలు అన్నాడు ఇక్కడ. తేవలన్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు చూడండి, నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్టుకై వాటి జాతుల ప్రకారం పక్షుల్లోను, వాటి జాతుల ప్రకారం జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారం నేరన ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. సరే అప్పుడు ఏం చేశాడు దేవుడు, నువ్వు తేవాలని అన్నాడు. అక్కడ ఆగిపోతే అయిపోడు. నువ్వు ఇప్పుడు ఏమంటున్నాడు, ఇవన్నీ నీ దగ్గరికి వస్తాయి అంటున్నాడు.
సృష్టికర్త సృష్టికి ఏం చెప్తే చేస్తాం. ఇప్పుడు ఆలోచన చేయండి, ఎన్ని జాతులు ఉన్నాయి, మనకు తెలియని జాతులు ఎన్ని ఉన్నాయో భూమి మీద. ఇవన్నీ ఆటోమేటిక్ గా 2 డేస్ చెప్పున అవి ఏదో పని ఉన్నట్టు, ఏదో బంధువుల ఇంటికి అయితే సెలవుల్లో వెళ్తున్నట్టు సామాన్లు సర్దుకొని, లేదంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారుతున్నట్టు అవి క్రమంగా అలాగా ఓడ దగ్గరకు వచ్చేస్తుంటే అసలు అది ఎంత ఆశ్చర్యంగా ఉంటది. ఈ దేవుని యొక్క ఈ అంటే ఆ సృష్టిలో ఉన్న ఈ ఏమంటారు మాధుర్యాలతే ఈ అందం ఏదైతే ఉంటుందో అది ఎంత అద్భుతంగా కనపడుతుంది చూడండి. ఇది ఎవడు చెప్పకుండా అట్లంతా అట్లే వచ్చేయడం, ఏ మనిషి చెప్పకుండా. ఇదే దేవుడు మనకి క్రీస్తుగా ప్రత్యక్షమైనప్పుడు ఈ తుఫాన్ని, ఆ గాలిని, ఆ ఎగసే అలల్ని ఆగిపోంటే ఆగిపోయాయి. చూసారా ఏం తేడా ఉంది ఇద్దరికి. ఇప్పుడు ఆ దేవుడే శరీరధాడిగా వచ్చి మన కొరకు చనిపోయి ఇప్పుడు మనల్ని ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి కాపాడుకున్నప్పుడు మన జీవితంలోకి ఎంటర్ అయిపోయాడు, మన జీవితంలోకి చేరిపోయాడు. అది మన ఇష్టంతోనే మనం దాన్ని చేసాం, మనం బలవంతం ఏం చేయలేదు. ఇష్టంతోనే మనలోకి ఇప్పుడు చేరిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేయాలి మన జీవితాన్ని? ఆయనే చేయాలి. ఆయన చేయడానికి వచ్చాడు మనలోకి. ఆయన చేయమంటానికి మనం రానిచ్చాం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. మనం రక్షణ పొంది మనకు నచ్చినట్టుగా జీవించేస్తున్నాం అంటే ఆయన మనలో లేడు. ఆయన వల్ల ఆయన రక్షణ పొందామంటే ఇగో అదే పౌలు అంటాడు, బ్రతుకుతున్నది నేను కాదు నా యందున్న క్రీస్తు అంటాడు. అంటే ఏంటంటే నా నావని నేను నడిపించట్లేదు. ఈ నా మెదడు ఉంది చూసారా, నా మెదడుని నేను పదులు పెట్టట్లేదు. నేను దానికి చెప్పి ఏం చేయాలి అనేటట్లుగా చేయట్లేదు. కానీ నా యందున్న క్రీస్తు నా ఆలోచనని నడిపిస్తున్నాడు. నాకు ఈ ఆలోచన రావాలో ఆయనే ఇస్తున్నాడు. ఆ ఆలోచనకు తగినట్లుగా ఎలా నడుచుకోవాలో ఆయనే తెలియజేస్తున్నాడు. ఏమైపోయింది ఇప్పుడు లైఫ్ అంటే సులువైపోయింది. ఏవో క్రైస్తవ్యం అంటే కష్టం, ఈ పాటించడం కష్టం, అది చేయడం కష్టం. మనుషులు పిచ్చోళ్ళు అయిపోయి వీళ్ళు రకరకాల సంగతులన్నీ పెట్టేసి ఇందులో ఈ విశ్వసించే వారి భుజాన అక్కలేని భారం అంతా పెట్టేశారు. కానీ వాస్తవంగా చూస్తే నీ అందు క్రీస్తు నివసిస్తున్నాడు అంటే నీ జీవితం సులువైపోయింది. నువ్వేం చేయాలో ఆయన చెప్తాడు, ఏం చేయకూడదు ఆయన చెప్తాడు, ఎలా చేయాలో చెప్తాడు. ఇప్పుడు ఎంత చెప్పాడు నోహకి అన్నాడు, అవి నీ దగ్గరకు వస్తాయి అన్నాడు. అసలు ఇప్పుడు నోహకి అసలు ఎంత మనశ్శాంతిగా ఉంటది. అసలు ఇలా వినటం కూడా ఆశ్చర్యం. ఏంటి భూమి మీద ఇన్ని జంతువులు ఉంటే ఇవన్నీ 2 డేస్ చెప్పుడు ఆ టైంకి వచ్చేసి ఓడ ఎక్కడా రెడీ అయిపోతాయా అనేది అసలు అంటే విశ్వాసం బట్టి అతను నమ్మాడు, అది అనుమానం లేదు. కానీ ఎంత ఆశ్చర్యంతో నమ్ముంటాడు. ఇది దేవుడి ప్లాన్ ఇంకెంత గొప్పది. ఏం ఆలోచన చేసేది అసలు, ఇదేం ఆలోచన. ఏ నరుడికి తట్టిన ఆలోచన ఇలాగ చేయాలని ఒకడు ఎలాగనుకుంటాడు. ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడింది తెలుసా? అతడు 100 సంవత్సరాలు ఓడ కట్టడానికి ఓర్పుని, ఉత్సాహాన్ని ఇచ్చినాయి ఇవన్నీ కూడా. అతడు దేని కొరకు ఎదురు చూస్తూ చేశాడు అంటే దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది చూడాలనుకున్నాడు. ఈ దేవుడు అయితే అతను కుటుంబం ఓడెక్కేస్తాడని చెప్పాడు. ఇప్పుడు ఇతనికి ఇంక ఇక్కడ భయం లేదు, లేకపోతే అనుమానం లేదు. ఇప్పుడు అతడు ఈ 100 సంవత్సరాలు పడుతుంది ఓడగట్టడం. ఈ 100 సంవత్సరాలు కూడా అతడు ఈ దినము కొరకు ఇలాగ జంతువులు 2 చెప్పున వచ్చి ఆ ఓడ ఎక్కుతున్న దినము, అప్పుడు దేవుడు చేయబోసిన దినము కొరకు నిరీక్షిస్తూ పనిచేసాడు. దేవుడు మనకు అప్పగించే క్రియలో అంత శక్తి ఉంటది, అంత ఆలోచన ఉంటది. దాన్ని మనము జరిగించున్న కొద్దీ అందులోంచి బయలుపడే జ్ఞానము మళ్ళీ మనము ఆ క్రియను కొనసాగించడానికి మనకి ఆయువుగా పనిచేస్తుంటాము. మీకు అబ్రహాము 25 సంవత్సరాలు ఇస్సాకు కొరకు ఎదురు చూడటానికి కారణం ఏంటంటే దేవుడే. ఆ దేవుడే అతన్ని ఎప్పటికప్పుడు అలా బలపరుస్తూ ఆ కార్యాన్ని నడిపించాడు. అబ్రహాము ఇష్మాయేలుని కన్నప్పుడు ఇంకా సొత్తువు గలివాడే శరీరం అందు. కానీ పిల్లలను కనలేని స్థితిలో భార్యాభర్తలు ఉన్నప్పుడు దేవుడు పిల్లలు ఇస్తానన్నాడు చూసారా, ఆ కాలం వరకు దేవుడు ఎదురు చూశాడు. ఎందుకు అంటే ఇది దేవుని కార్యంగా ఉండాలి. కన్నదెవరు? అబ్రహాము శారాలే కన్నారు. అంటే తల్లిదండ్రి ఎవరు? ఇస్సాకి 9 ఏళ్ళు మోసి కనింది ఎవరు? సరే. కానీ వాళ్ళు మృతతుల్యంతో ఉన్నప్పుడు, మృతతుల్యులుగా ఉన్నప్పుడు అలా లేనప్పుడు దేవుడు కనిపించలేదు వాళ్ళ చేత. దేవుడు కనండి అని చెప్పలేదు. అప్పటికి జరా గర్భము అది పిల్లల్ని కనడానికి నిరుపయోగం అయిపోయింది. అబ్రహాం మటు ఇంకా సత్తువుగానే ఉన్నాడు. అబ్రహాము కూడా నిస్సత్తువు అయిపోయే వరకు దేవుడు ఆగి తర్వాత ఆయన కార్యము చెప్పున ఆయన మహత్తును బట్టి ఇస్సాకునిచ్చాడు.
ఇప్పుడు ఇవన్నీ పరిగణించిన అబ్రహాముకి ఏమైందంటే విశ్వాసములో అధికుడయ్యాడు కానీ బలహీనుడు కాలేదు. సో నోహ కూడా ఈ సంగతులన్నిటిని విన్నప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రతి పాయింట్ కూడా అతనికి ఉత్సాహాన్ని ఇచ్చింది. దేవుడు మనకి ఏ క్రియ చెప్పినా కూడా మన చేత ఏది చేయించాలని ఇచ్చినా కూడా అందులో ఎప్పుడు నిరాశను ఉంచడు దేవుడు. మనం నష్టపోయేటట్టుగా లేదా మనము విరమించుకునేటట్లుగా దేవుడు అందులో ఏమి పెట్టడం. మనము ఆ క్రియలో ముందుకు వెళ్ళేటట్టుగానే చేస్తాడు. ఎందుకంటే అది ఆయన శక్తితో జరుగుతుంది. దీంట్లో మన శక్తిని ఏమి దేవుడు అడగట్లేదు. సో ఇవన్నీ వచ్చినాడు 21వ వచనం, మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు పుచ్చుకొని నీ దగ్గర ఉంచుకొను, అవి నీకును వాటికి ఆహారం మొదలని చెప్పిన. అంటే ఎందుకు 100 సంవత్సరాలు టైం పట్టిందంటే కేవలం వాడే కట్టాడంటే, సరే వాడ కట్టుండొచ్చు కానీ ఇన్ని జంతువులకి ఎంత ఆహారం పోగు చేయాలి? ఎన్ని రోజులు ఉన్నాయి అంటే మనం ముందుకు వెళ్ళిపోతే 150 రోజులు ఉన్నాయి అందులో ఆ ఓడలో. మనం ఒక పూట మంచినీళ్ళు అయితేనే ఉండలేము. మనం మధ్యాహ్నం తింటే సాయంకాలం ఆకలేస్తుంది. మరి జంతువులు వీళ్ళందరికీ ఆహారం వీళ్ళందరికీ సమకూర్చమన్నాడు దేవుడు. సో ఆ నోవకి ఎటువంటి పనిని అప్పచెప్పాడంటే దేవుడు మరలా తనకు నచ్చిన జనాంగమును సృష్టించుకోవటానికి అవకాశమును కలిగించుకుని ఆ అవకాశము నోవాహు ద్వారా కలుగుతుందన్న దానికి ఎంత పని చెప్పాడు దేవుడు. ఎక్కడితో భూమిలో ఉన్న నరులందరూ చచ్చిపోతారు, 8 మందే ఉంటారు. మళ్ళీ 8 మందితో ప్రారంభించాడు దేవుడు మనుషుల్ని పుట్టించడం. ఈ ఒక్క పనికి అంటే దేవుడు ఇంత ఆనందాన్ని లేదా ఘనతని పొందటానికి నోహకి ఎంతటి బాధ్యతను ఒక రకంగా ఆదాముకి ఏ బాధ్యతనిచ్చాడో ఫలించి అభివృద్ధి చెందండి. ఆదాము అవ్వల వల్ల ఆయన ఎంతమంది కుమార్తెలు అయితే పొందాలనుకున్నాడో అదే బాధ్యతను మరలా నోహకు అప్పించాడు. అంతటి కీర్తిని నోహు సంపాదించుకున్నాడు. 22వ వచనం అంటున్నాడు, నోహు అట్లు చేసెను. ఇది మనిషి రాసినది కాదు, పరిశుద్ధాత్ముడు చెప్తున్న సాక్ష్యం. నోహు అట్లు అంటే ఇప్పుడు దేవుడు చెప్పిన దాంట్లో ఈ దేంట్లోనూ కూడా చిన్న ట్విస్ట్ కూడా పెట్టుకోలేదు నోహు. ఇలా చేయకపోతే ఏముందిలే అని అనుకోలేదు. నోహు అలాగే చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాడు, ఏది విడిచిపెట్టలేదు. అంటే ఆ స్టేజ్కి వచ్చాడు నువ్వు. మనం ఈ రోజు అన్ని చేసేస్తున్నావా అంటే ఒకటి చేయలేకపోతున్నాం అనుకోండి, చేయగలిగే స్థితికి ఇంకా రాలేదు. దాని అర్థం అదే, చేయగలిగే స్థితికి వచ్చేయాలంటే విశ్వాసం అందు, ప్రార్థన యందు, భక్తి అందు మనం ప్రయాసపడాలి. అంటే దేవునితో మనం దగ్గరతనాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఈ పరిపక్వతకు వచ్చేస్తావు పరిపూర్ణతకి, ఇప్పుడు నోహు గురించి దేవుడు ఏదైతే అన్నాడో మన విషయంలో కూడా దేవుడు అదే అనుకుంటాడు. నేనేం చెప్పినా వీళ్ళు చేస్తాడు. ఎలాంటి పని అప్పు చెప్పినా వీళ్ళు వెనకడుగు వేయరు. ఇదే నా కొరకు వీళ్ళు చేయగలరు. అంటే ఆ స్థితికి మనం తీసుకురాగలడు. మనల్ని తీసుకొచ్చే వరకు ఆయన నిరీక్షిస్తాడు, లేదా ఎదురు చూస్తాడు. తీసుకువచ్చిన తర్వాత మన చేత ఏం జరిగించాలో అవి జరిగిస్తాడు. ఆల్రెడీ మనం అవి చేస్తున్నాం అనుకోండి, గొడవ లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వాద పదంలో వచ్చాడు. ఇక్కడ శాపాలు ఉండవు, ఇక్కడ శిక్షలు ఉండవు. కానీ ఆశీర్వాదాలు, దేవుని చిత్తాలు, దేవుని ఇష్టాలు ఉంటాయి. ఒకవేళ అక్కడికి రావాల్సిన వారం అయి ఉన్నాం అనుకోండి, అప్పుడు పడిపోతుంటాం. కొన్నిసార్లు దేవుడు మనకు బుద్ధి చెప్తుంటాడు, మళ్ళీ లేవనెత్తుంటాడు. ఈ దుఃఖం కలుగుతూ ఉంటుంది, ఈ బాధ కలుగుతుంటుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉండవు, పరిస్థితులే మన మీద పడిపోతున్నట్టు ఉంటాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ అనుభవాల్లోంచి మనం బయటికి రావాల్సి ఉందనేది దాని యొక్క అర్థం. అలా బయటకు వచ్చేసాము అనేటప్పటికి ఇలాంటి బాధ్యతలు ఇస్తాడు. ఎవరైనా సరే ఎప్పుడనే అంటారు, స్త్రీ అయినా పురుషుడైనా యవనస్తుడైనా వృద్ధుడైనా ఎవరైనా, దేవునికి ఈ డిఫరెన్స్ ఏ ఉండదు. మనం ఆ పరిపూర్ణత, విశ్వాస పరిపూర్ణతకు వచ్చేస్తే ఆయన అప్పగించే పని మనకి ఇచ్చే బాధ్యత మనం ఎప్పుడు చూసుండం. మన జీవితం మనం అసలు చూసుండం కాదు, ఊహించుండం. సరే, ప్రార్థన చేసుకున్న సమయం అయింది. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల దేవ, మరి ఒకసారి మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగా ప్రేమించి మా పట్ల మీకున్న ఈ గొప్ప ఆలోచన అంతటినీ మాకు బయలుపరుస్తూ మేము నీ కొరకు ఏ రీతిగా బలపడగలము, జీవించగలము, మీరు కోరుకున్న వాటికి పాత్రగా ఉండగలము మాకు మీరు తెలియజేస్తూ మమ్మల్ని అందు విషయమే ఉత్సాహపరుస్తూ రాబో దినములకు మేము మరి నీ విషయంలో స్థిరులుగా ఉన్నట్లు మీరు చేసుకున్న ప్రతి ఏర్పాటును బట్టి మీకు స్తోత్రాలు. నిత్యము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపను అనుగ్రహించండి, శోధన నుంచి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున నడిచినాము తండ్రి. అందరికీ వందనాలు.